జేమ్స్ కూతురు స్నేహ చాలా అందగత్తె. స్కూలింగ్ టైంలోనే రాకేష్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. రాకేష్ తనను ప్రేమించుతున్నాడని బలంగా నమ్మింది. అయితే స్నేహ కాలేజ్ టైంలో ఎంటర్ అయ్యాక సుధీర్ అనే వ్యక్తి ప్రేమలో పడింది. అయితే తన ఎగ్జామ్స్ టైంలో సుధాకర్ అనే వ్యక్తి తనకు ఎంతగానో హెల్ప్ చేశాడని తన ప్రేమలో కూడా పడింది. అయితే ఈ విషయం అంతా తెలుసుకున్న తనకి ఎగ్జామ్స్ అయ్యాక జాబ్ వచ్చింది. జాబ్లో ప్రసాద్ అనే వ్యక్తితో మరోసారి ప్రేమలో పడింది. అయితే ఇదంతా కూడా తను ఎందుకు ఇలా చేస్తుందని తనకు కూడా అర్థం కావట్లేదు. ఇది ఇలా ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా వాళ్ళ తండ్రికి ఈ స్నేహ పార్క్లో దొరికేసింది. అలా దొరకడం తర్వాత తండ్రి స్నేహను ఇక నువ్వు జాబ్ మానేసి ఇంటి దగ్గర ఉండిపోమని చెప్పాడు. అయితే నువ్వు ఎటువంటి పనులు చేసావో నీకు తెలుసని గట్టిగా అరిచడం వల్ల తను ఒంటరిగా రూమ్లో కూర్చుని బాధపడుతుంది. అయితే స్నేహ ఎప్పుడు కూడా ఎందుకు ఇలా చేస్తుందో తను తెలియకుండా ఒంటరిగా కూర్చున్నప్పుడు చాటింగ్లో ప్రణయ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. దీని తర్వాత ఏం జరిగిందనేది మనం నెక్స్ట్